టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. కస్టమర్ సేఫ్టీ లక్ష్యంతో ప్రారంభించిన గూగి ప్రాపర్టీస్ అనతి కాలంలోనే వ్యాపార రంగంలో దూసుకెళ్తోంది. పెట్టుబడి పెట్టిన కస్టమర్లకు ఎలాంటి సమస్య ఎదురైనా మేమున్నామంటూ పరిష్కరిస్తూ అండగా నిలిచి అభినందనలు అందుకుంటోంది. జాతీయ రహదారుల వెంట డీటీసీపీ అనుమతులతో ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తూ అధునాతన వసతులతో వెంచర్స్ నిర్వహిస్తున్న గూగి ప్రాపర్టీస్ డైరెక్టర్ పి భూపాల్ రెడ్డితో సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ సామాజికవేత్త, ఎస్టీవీ ప్రతినిధి బండ సంగన్న, వీడియో జర్నలిస్ట్ బాలకృష్ణతో ముఖాముఖి. తమ వెంచర్స్ హైవేలకు పక్కనే ఉంటాయని, ప్రజల చిరకాల స్వప్నంగా సొంత ఇంటి కల నెరవేరాలనే ఉద్దేశంతోనే నాగార్జున సాగర్ హైవే, శ్రీశైలం హైవే, విజయవాడ హైవే, ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి తమ వెంచర్స్ ను ఏర్పాటు చేశామని భూపాల్ రెడ్డి వివరించారు. వీటితో పాటు గూగి ప్రాపర్టీస్ లో పెట్టుబడి పెట్టిన కస్టమర్లకు ఏదైనా ఎమర్జెన్సీ కారణంగా వాళ్ళ ప్రాపర్టీని విక్రయించాలంటే వారి అవసరాలను తీర్చడానికి కస్టమర్ తమ వద్ద కొనుగోలు చేసిన ప్రాపర్టీ మీద 20% వరకు అదనంగా ఇచ్చి గూగి ప్రాపర్టీస్ కంపెనీ తీసుకుంటుందని, ఇలాంటి ప్రత్యేక వెసులుబాటు తమ కస్టమర్లకు గూగి ప్రాపర్టీస్ అందిస్తున్న వరమని, ఇలాంటి అవకాశం మరెక్కడా ఉండదని, కస్టమర్లను కుటుంబ సభ్యులుగా భావించి ఈ వెసులుబాటు ఇస్తున్నామని డైరెక్టర్ భూపాల్ రెడ్డి ఎస్టీవీతో చెప్పారు. నమస్కారం. నా పేరు భూపాల్ రెడ్డి, వన్ ఆఫ్ ద డైరెక్టర్ గూగి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్. మా వెంచర్లన్నీ ప్రతి హైవేకి ఉంటుంది. మా ప్రీమియం లొకాలిటీ. ప్రతి వెంచరు గేటెడ్ కమ్యూనిటీ, డెవలప్మెంట్, రోడ్స్, చుట్టూ కాంపౌండ్ వాల్ కంపల్సరీ. ఇప్పుడు మాది ఫార్మసిటీలో 101 acres ఆల్రెడీ రోడ్లు వీళ్ళన్నీ అయిపోయినాయి, సేల్స్ అయిపోయినాయి. వండర్ సిటీ పక్కన వండర్ సిటీ ఉంది, వండాల పక్కన రింగ్ రోడ్ కానుకొని, అది కూడా దిగంగానే వెంచర్ వస్తుంది మాకు. తర్వాత రాయల్ సిటీ, ఇది కలెక్టర్ హౌస్ దగ్గర ఉన్నది ఒకటి. ఇప్పుడు మన మైజిగండిలో టౌన్షిప్, గూగి టౌన్షిప్, అది కూడా మైజిగండి విలేజ్లోనే, అది ప్రైమ్ లొకాలిటీ, హైవే. మళ్ళీ ఇక్కడ యాదగిరిగుట్ట పోతే గ్రీన్ సిటీ అని ఉంది భువనగిరి దగ్గర, అది ఆల్రెడీ డెవలప్మెంట్ హెచ్ఎండిఏ. మళ్ళీ యాచారం క్యాపిటల్ సిటీ అని ఉన్నది, అది ఆల్రెడీ సోల్డ్, డెవలప్మెంట్ రోడ్లు ఇల్లు అన్నీ అయిపోయినాయి. మళ్ళీ డైమండ్ జర ముందుకెళ్తే చింతపట్ల దగ్గర డైమండ్ హిల్స్, అది కూడా 200 acres మా వెంచర్ ఫ్యూచర్. ఇప్పుడైతే 50 acres పర్మిషన్ వచ్చింది, అది ఇప్పుడు డెవలప్ అవుతున్నది. సాటిలైట్ సిటీ అని ఇక మన గురు నానక్ కాలేజ్ దగ్గర హైవేకే సాటిలైట్ సిటీ ఫ్యూచర్లో అలాంటి టౌన్షిప్ తయారు చేయాలని చెప్పి మేము ఆ ప్లాన్ ప్రకారం అక్కడ వెంచర్ స్టార్ట్ చేస్తాం. ఇంకా ల్యాండ్ ఇంకా పుల్లింగ్ అవుతున్నది, ఇంకా మార్కెట్లో పెట్టలేదు, నడుస్తున్నది. మీ గూగి ప్రాపర్టీస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? గూగి ప్రాపర్టీస్ 2017లో స్టార్ట్ అయింది. మా గూగి ప్రాపర్టీస్ వన్ ఆఫ్ ది ఎండి మా అక్బర్, షేక్ అక్బర్ గారు. అతను ఐసిఐసిఐ బ్యాంక్లో రీజనల్ మేనేజర్గా పనిచేసిండు. చేసుకుంటూ పక్కన సైడ్కు చిన్న చిన్న రియల్ ఎస్టేట్ చేసుకుంటూ ఈ సంస్థ ఏర్పాటు చేసింది. అందులో మేము భాగస్వాములము. వన్ ఆఫ్ ది డైరెక్టర్ నేను. మా యొక్క మొత్తం మా అక్బర్ యొక్క ఆలోచన ఏంటంటే, మనం చేసే వెంచర్ ఎవరైనా స్పెషల్గా ఉండాలి. ప్రతి హైవేకి ఆయన ఎంచుకునేది సైట్ ప్రతి హైవేకి ఉంటుంది, అది మాకు ఇంపార్టెంట్. కొన్న వరకు కూడా ఏంటంటే, కొనగానే ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము వండర్ సిటీ, వండాల దగ్గర వండర్ సిటీ 15-16,000 అమ్మినాం. ఇవాళ 50,000 అయింది. అది కస్టమర్కు అంత బెనిఫిట్. ఒక 4 years ప్లస్ అంతే పెట్టుబడి. కస్టమర్కు లాభం చేకూర్చేలాగా, లాభంతో పాటు కస్టమర్ బాగుపడాలి, మన అమ్మిన వాళ్ళు బాగుపడాలి. గో టుగెదర్, గ్రో టుగెదర్ మా పాలసీ. అది మా గూగి యొక్క. సార్, మీ గూగి ప్రాపర్టీస్ యొక్క ప్రత్యేకత చెప్పారు. అయితే మీరు స్టార్టింగ్ ఎంతతో స్టార్ట్ చేశారు? ఫస్ట్ మాది గూగి ప్రాపర్టీస్ 2 acres నుంచి స్టార్ట్ అయిందండి, అది కూడా చేరుగూడెంలో. తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఇలా 500 acres వరకు వచ్చినాము. ఇంకా 1000 acres ప్లాన్ ఉంది మాది. అది కూడా ఏదైనా హైవేకి చూస్తున్నాము. ప్రతి హైవేకి ఒక వెంచర్ చేస్తాం. ఒక విజయవాడ హైవే, వరంగల్ హైవే, సాగర్ హైవే, శ్రీశైలం హైవేలే, మళ్ళీ బెంగళూరు హైవే కూడా చేసినాం. ఒక బొంబాయి ఒకటి మేము ఇంకా అక్కడ వెళ్ళలేదు.
మిగతా అన్ని హైవేలకు ప్రతి ప్రీమియం లొకాలిటీ కస్టమర్ ఇట్లా చూడగానే మాకు ఓకే ప్లేస్ని చూస్తేనే మాకు ఓకే అయిపోతుంది. డెవలప్మెంట్ కూడా అట్లా ఉంటుంది. వండర్ సిటీ ఆల్రెడీ అయిపోయింది. లైటింగ్ నైట్ చూడండి, నైట్ పోతుంటే మా వెంచర్ సపరేట్గా కనిపిస్తుంటుంది విత్ లైటింగ్, స్ట్రీట్ లైట్లు. గూగుల్ ప్రాపర్టీస్లో ఎంతమంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు, ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు? దగ్గర మినిమం 16,000 మంది అసోసియేట్స్ ఉన్నారు. 16,000 మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉపాధి కల్పిస్తున్నాము. వాళ్ళతో పాటు కంపెనీ డెవలప్. గూగుల్ ప్రాపర్టీస్ ఎందుకు కొనాలి? మరి ఈ ఇన్వెస్టర్స్ మీరు కొంటే వాళ్ళకు ఏ విధంగా లాభదాయకంగా ఉంటుంది? మరి మీరు ఎలాంటి భరోసా ఇస్తున్నారు అంటే మీ గూగుల్ ప్రాపర్టీస్ నుంచి? భరోసా అంటే ఇప్పుడు మాది వండర్లా ఉన్నది. వండర్లకు వండర్ సిటీ ఉన్నది. ఫస్ట్ స్టార్టింగ్ కస్టమర్కు 18,000 వరకు కొన్నారు. ఈరోజు అదే వాళ్ళకు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఇలా 50,000, 40,000 నుంచి 50,000 రేట్ ఉంది ఆడ. కస్టమర్లకు భరోసా అదితో పాటు ప్లాట్ సెక్యూరిటీ 5 years మేము వెంచరు ఏది మెయింటెనెన్స్. ఇలా ఆల్రెడీ వాళ్ళు ఇప్పుడు కస్టమర్ ఇప్పుడు కావాలంటే ఇప్పుడు ఇమీడియట్లీ ఇల్లు కట్టుకుంటట్టు చేసినాము. తర్వాత రాయల్ సిటీలో కూడా మేము 12,000 అన్నాము. ఇలా 28,000, 30,000 పోతుంది. కస్టమర్ 12,000 కొన్నాడు. ఇక్కడ ఫార్మర్ సిటీ అని ఉన్నది. ఫార్మర్ సిటీ పక్కన ఒకటి 101 acres మంచి హిల్స్. మళ్ళీ మేము క్లబ్ హౌస్, పార్కింగ్లు, పార్క్స్తో పాటు రిసార్ట్స్ 100 acres ఉన్న ప్రతి వెంచర్లో రిసార్ట్స్ ప్రపోజల్ ఉన్నది. రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, లైటింగ్ కానీ డైరెక్ట్ పర్మిషన్ తెచ్చుకొని కట్టుకునేటట్టు ఉంటుంది కస్టమర్. అది మా దగ్గర స్పెషల్. మీ గూగుల్ ప్రాపర్టీస్ ఈ వెంచర్లు కాకుండా ఇంకేమైనా భవిష్యత్తు ఏదైనా ఆలోచన ఉంది? ప్రాపర్టీస్ భవిష్యత్తు ఆలోచన ప్రాజెక్టు ఆలోచిస్తున్నాం. తర్వాత టవర్స్ ఇప్పుడు వందల దగ్గర టవర్స్ ప్లాన్ ఉంది. 8 acres. అది హై రేంజ్ టవర్స్. అది కూడా వేరే కొలాబరేషన్ దుబాయ్ వాళ్ళతో అనుకుంటున్నాము. అది ప్రపోజల్ ఉంది. కంపల్సరీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూడా వెళ్తాము. మా దగ్గర లోన్ అవైలబుల్ కూడా ఉన్నది. ఈ బ్యాంక్ ఏ బ్యాంక్లో అయినా మనం లోన్ తెచ్చుకోవాలి. అవకాశం ఎట్లుంది ఆ లోన్ తీసుకోవచ్చు. మేము కూడా ఏ బ్యాంక్లో అయినా చేయగలుగుతాము. తో పాటు ఇప్పుడు కస్టమరు ఈరోజు ప్లాట్ కొన్నాడు. 2 years 1 year తర్వాత ఆయనకు ఇమీడియట్లీ డబ్బులు అవసరం ఉన్నాయి. అక్కడ సడన్గా అలాంటి పోవు కదా. అంతా కూడా అది కూడా మేము మా కంపెనీ వాళ్ళు మళ్ళీ మా దాంట్లో ఇంకొకరికి చెప్పి అనిపించి లేకపోతే లేని పరిస్థితుల్లో 20% యాడ్ చేసి వాళ్ళకి అర్జెంట్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ పేమెంట్ ఇస్తాను. అంటే లాస్ కాకుండా. తో పాటు ఎక్కువ వాళ్ళు ఇచ్చేసుకుంటారు. అప్పుడు ఆ రోజుల్లో రాలేదనుకోండి 20% మేము యాడ్ కలిపి ఇచ్చేస్తాం నష్టపోకుండా. అట్లనే ఈరోజు స్థలంపై పెట్టుబడి పెట్టిన భవిష్యత్తు తరాలకు ఖచ్చితమైన రాబడింది రియల్ ఎస్టేట్ అనేది. భూమిని నమ్మిన వాళ్ళు ఎప్పటికీ నష్టపోరు. అంటే కస్టమర్కు 100 కోట్లు ఉన్నది, ఇవాళ 120 కోట్లు. ఇప్పుడు 199 కోట్లు ఉన్న జనాభా పెరిగిపోతుంది కాబట్టి కానీ భూమి ఇంచుమించు పెరగదు. ఏ ఇన్వెస్టర్లకైనా ఇంతకు మించిన భరోసా ఏముంటుంది రియల్ ఎస్టేట్లో? ఏంటంటే హైదరాబాద్లో ఉంటున్న మరి కొందరు ఔటర్ రింగ్ రోడ్ దాటి ఇన్వెస్ట్ చేయడానికి అమ్మో చాలా దూరం అంటున్నారు. ఒక తెలివైన ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా మీరు ఉంటున్నది ఇంటి నుండి దూరం చూడకూడదు. మీరు తీసుకునే ప్రాపర్టీ దగ్గరలో ఇండస్ట్రీలు డెవలప్మెంట్స్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేసి మీ భూమికి అతి తక్కువ టైంలో ఎక్కువ లాభం వస్తుంది. మా గూగుల్ ప్రాపర్టీస్ మేము మా బ్రాంచ్లు 5 ఉన్నాయి. ఉప్పల్లో ఉన్నది, సంతోషనాలు ఉన్నది, బిఎన్ఎడ్ నగర్లో ఉంది, టోలీ చౌక్. ఏ బ్రాంచ్ అయినా ఇదే విధంగా ఉంటాయి. ప్రతి బ్రాంచ్ 2 ఫ్లోర్లు. ఎక్కడ కస్టమర్కు అక్కడ కన్వీనియంట్ అని మేము అట్లా బ్రాంచ్లు ఓపెన్ చేయడం. ఏ రియల్ ఎస్టేట్ వాళ్ళు చేయరు అట్లా. మా ఎండి గారు ఫ్యూచర్ ఆలోచనతో ఆ విధంగా అందరి కస్టమర్కు మనం అనుగుణంగా ఉండాలని చెప్పి బ్రాంచ్లు ఓపెన్ చేశాము. హైదరాబాద్ ఇప్పుడు
దుబాయ్లో ఉన్నది, నెక్స్ట్ ఢిల్లీలో కూడా చేయబోతున్నాము. మెయిన్ సిటీలలో కూడా, తెలంగాణలో మెయిన్ టౌన్షిప్లు కూడా వెంచర్లు స్టార్ట్ చేయబోతున్నాము. ఈ గూగి ప్రాపర్టీస్ కొత్తపేట మెయిన్ బ్రాంచ్ 24/7 ఏ టైంలో అయినా వచ్చినా మేము కస్టమర్కు అవైలబుల్ ఉంటాము. ఏదైనా కావాలన్నా, ఏదైనా వెంచర్లు ఊహించాలన్నా, విజిట్ చేయాలన్నా మా దగ్గర ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఇట్లా సాయం చేయాలో ఆ విధంగా కస్టమర్కు చూస్తాం. మా గూగుల్ ప్రాపర్టీస్ ఆఫీసు గ్రీన్ హిల్స్ కాలనీ, వేమం మెట్రో స్టేషన్ దగ్గరనే ఉంటుంది. వాకేబుల్. ఎవరైనా సంపాదించాలనుకుంటే మేము ఎప్పుడు ఇక్కడ అందుబాటులో ఉంటాము. ప్రతి వెంచరు మీరు విజిట్ చేసినాకనే నచ్చితేనే మీరు కొనాలి. ప్రతి వెంచరు మేము కంపల్సరీ చూపించినాకనే మేము కస్టమర్కు ఇవ్వగలుగుతున్నాము. కొత్తపేట హైదరాబాద్ గూగి ప్రాపర్టీస్ ఎస్టీవీ కెమెరామెన్ బాలకృష్ణతో సంగన్న హైదరాబాద్. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV.